I love you, Kashish. Will you marry me? Wow, so cute. Kashish, come on, Kashish. ఏదో ఒకటి చెప్పు, please. ఏదో ఒకటి చెప్పు. Kashish, ఏదో ఒకటి చెప్పు. Come on, తనకి ఏదైనా సమాధానం చెప్పు. ఏదో ఒకటి చెప్పు. నవ్వి తన సమాధానం ఏంటో చెప్పింది. వర్కౌట్ అయింది. అమ్మాయిలు నవ్వారంటే అందుకు సమ్మతమనే అర్థం. ఓకే, మనం పార్టీ చేసుకుందామా? అయ్యో నాకు ప్లీజ్. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. అరే మీకేమైనా పిచ్చా? ఇద్దొచ్చిన విషయానికి పార్టీనా? అదంతా కుదరదు. ఈ రోజు పార్టీకి వెళ్ళే తీరాలి. ప్లీజ్ చూడు, నీకే తెలుసుగా, నేను రుక్మిణి గార్డెన్ మీటింగ్ కోసం రెడీ చేయాలి. ఆ తర్వాత నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. అదిగో టాక్సీ వచ్చేసింది. అన్నయ్య, శక్తినగర్ వస్తారా? హలో, ఇదిగో అన్నా, జాగ్రత్తగా తీసుకెళ్ళు, లేదంటే నీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నీ పేరేంటో చెప్పు. మోహన్. ఏదో ఒకటి మోహన్. మేడంని కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి, లేదంటే మోహం. భయపడ్డాడు. అదిలే. వెళ్ళు. బాయ్. సార్, ఉండే కొద్దీ మన దేశంలో అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది. సమాజంలో గాని మనం పెద్ద మార్పుని తీసుకురాకపోతే ఇలాగే పరిస్థితి దారుణంగా ఉంటుంది సార్. ఇదొక పెద్ద సొసైటీ. ఇందులో అందరికీ బాగా ఉంది. మనం చూసే ప్రతి వాళ్ళని మన అమ్మ, మన చెల్లి అనుకోవాలి. అప్పుడే ఇలాంటి విషయాలకు విముక్తి. అరే ఏంటి సార్ ఇది? ఈ అమ్మాయి మొహం మీద ఇన్ని కాయిన్స్ అతికించారు. ఈ అమ్మాయి పేరు కశిష్. దయా, ఈ అమ్మాయిని గొంతు నులిమి చంపేశారు. ఒంట్లో మార్కులు ఇక్కడ తప్ప ఇంకెక్కడ మార్కులున్నట్టు కనబడడం లేదు. కానీ సార్, ఈ కాయిన్ ద్వారా హంతకుడు మనకి ఏదో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాడు అనుకుంటా. ఈ కాయిన్స్ అన్ని ఎవిడెన్స్ బ్యాగ్లో వేయండి. కాయిన్స్కి గమ్ పూసి అతికించారు దయా. ఇదిగో చూడు. సార్, ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఒకళ్ళు హత్య చేస్తే ఆ హత్య నుంచి బయటికి తప్పించుకోవాలనే అనుకుంటారు. కానీ ఈ హంతకుడికి చాలా టైం ఉంది చూడండి. ఐ మీన్, ఇన్ని కాయిన్స్ మొహం మీద అంటించాడంటే వాడికి చాలా టైం ఉండుంటుంది. ఒకవేళ హంతకుడు ధైర్యంగా ఉండుండొచ్చు, మన ఎవరు పట్టుకోలేరని చెప్పి. ఇలా కూడా ఉంటారా సార్? ఆ విషయం హంతకుడి దగ్గర అడగాలి. కానీ ఎలా సార్? మనకి తెలియదు కదా హంతకుడు ఎవరు అని. ఒక్క నిమిషం. మనకి ఫోన్ ద్వారా ఏదైనా క్లూ దొరకచ్చు. మీలో ఎవరన్నా ఈ అమ్మాయిని చూసారా? ఇంకెవరికైనా వేరే ఏదైనా విషయం తెలుసా? నిన్న రాత్రి 8 గంటలకి రిషి అనేవాడు కాల్ చేశాడు. హలో రిషి. లేదు, నీ కశిష్ మాట్లాడట్లేదు. నేనెవరని చెప్పడం కంటే ముందే నిన్న రాత్రి మీరు కశిష్ దగ్గర ఏం మాట్లాడారో అది చెప్పండి ముందు. అది నాకు తెలియాలి. ఓకే, కశిష్ ఎక్కడ పనిచేస్తూ ఉండేది? కశిష్. ఓకే ఓకే ఓకే. ఈ అమ్మాయి కశిష్ ఏదో ఎన్జిఓలో పనిచేస్తుందంట. ఇంకా ఈ రిషి నేను రాత్రి ఈడే కాల్ చేశాడనమాట అమ్మాయికి. వాళ్ళిద్దరు పార్ట్నర్స్. వాడు ఏమన్నాడంటే తను ఏదో మీటింగ్ గురించి మాట్లాడుతూ ఉండిందని. ఒకవేళ రిషి అబద్ధం చెప్తున్నాడా? ఈ రిషి మనతో నిజమే చెప్పాడా లేదా అని మనం ఎన్జిఓకి వెళ్తే మనకే నిజం తెలిసిపోతుంది. సార్, కశిష్ పనిలో మంచిగా ఉంటుంది, ఇంకా మంచి అమ్మాయి కూడా. సార్, ఆమెని హత్య చేసి ఉంటారు అని నేను నమ్మలేకపోతున్నాను.
హంతకుడు హత్య చేసే ముందు ఏది ఆలోచించడు. తను హత్య చేయబోయేది మంచి వాళ్ళనా లేక చెడ్డ వాళ్ళనా అని. ఓకే, నేను రాత్రి కశిష్ ఆఫీస్ నుంచి ఎన్నింటికి బయటికి వెళ్ళింది? దాదాపు 7:30 ఉంటుంది సార్. తను ఏమైనా చెప్పిందా ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి? లేదు, ఏది చెప్పలేదు. కానీ 5 గంటలకి ఆమెకి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏం చెప్పిందంటే రాత్రి 9 గంటలకి శ్యామ్ నగర్ స్కై వాక్లో కలుద్దామనింది. సార్, శ్యామ్ నగర్ స్కై వాక్లోనే కశిష్ని హత్య చేశారా? మనం ముందు ఈ విషయాన్ని కనిపెట్టాలి. ఆ కాల్ కశిష్కి ఎవరు చేశారన్నది. మీకు ఇవిడ తెలుసా? తను నా ఫ్రెండ్ కశిష్ సార్. ఏమైంది సార్? ఏమైందో చెప్పండి సార్. తనని ఎవరో మర్డర్ చేశారు. ఏంటి? మర్డర్ చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. తనని ఎవరు ఇలా చేశారు సార్? తను మీకు క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. అవును సార్, తను క్లోజ్ ఫ్రెండ్ సార్. నిన్న రాత్రి నాతోనే తను ఉంది సార్. ఇది ఎప్పుడు జరిగింది సార్? నిన్న రాత్రి 12 గంటలకి. మీరు తనని ఎన్ని గంటలకి చూశారు? సార్, అది 8:30 నుంచి 9 లోపు సార్. సరే, ఎంతసేపు తనతో ఉన్నారు? సార్, తనతో 11:15 వరకు ఉన్నాం సార్. ఆ తర్వాత మేమే ట్యాక్సీ మాట్లాడాం సార్. తను ఇంటికి కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు తెలియదు, ఇకెప్పుడు తనని చూడను, ఇదే ఆఖరి సార్ అని. ట్యాక్సీ నంబర్ గుర్తుందా నీకు? నంబర్ గుర్తులేదు సార్. పోనీ నేను మీకు ట్యాక్సీ డ్రైవర్ని గుర్తుపట్టి చెప్పగలను. ట్యాక్సీ డ్రైవర్ని గుర్తుపట్టగలవా? అవును సార్, గుర్తుపట్టగలను. నేను మీకు చూపిస్తాను సార్. ఆయన కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. మోహన్, సిఐడి వాళ్ళు వచ్చారు. హలో, మీరిక్కడ పనిచేస్తూ ట్యాక్సీ కూడా తోలుతున్నారా? అవును సార్, పొద్దున్న ఆఫీస్లో పనిచేస్తాను, రాత్రి ట్యాక్సీ తోలుతాను. నిన్న రాత్రి కశిష్ని మీరే డ్రాప్ చేశారా? అవును సార్. ఏదో ప్రాబ్లమా సార్? ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? కశిష్ చనిపోయిందా? అబ్బో, తనని చంపేసి నటిస్తున్నావా? ఎందుకు చంపావు చెప్పు. నేను హత్య చేయలేదు. నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అంతే సార్. నువ్వు తన ఇంట్లో డ్రాప్ చేయలేదు. తనని శ్యామ్ నగర్లో ఉన్న స్కై వాక్కి తీసుకెళ్లి హత్య చేశావు. సార్, నేను హత్య చేయలేదు సార్. నేను తన ఇంట్లో వదిలేశాను సార్. అంటే తనని నువ్వు ఇంట్లో డ్రాప్ చేశావు? అవును సార్. అందుకు ప్రూఫ్ ఏంటి? సార్, ప్రూఫ్ లేదు సార్. నిన్న రాత్రి బిల్డింగ్లో ఎవరు లేరు సార్. ఎన్ని గంటలకి డ్రాప్ చేశావు? అది ఒక 11 బాగుంటుంది సార్. సార్, ఇతనికి అన్ని టైమ్స్ గుర్తుంది. నైట్ పెట్రోల్ బంక్ ఉంటుందా లేదా అని చెక్ చేయడానికి టైం చూసుకోండి సార్. ఇలా చూడు మోహన్, నువ్విప్పుడు చెప్పేది నిజమా లేదా అబద్ధమా అని మేము త్వరలో కనిపెడతాం. చెప్పు సోలంకి, ఆ గమ్ములో ఏదైనా కెమికల్ ఉందా? లేదు బాస్, అది కెమికల్ ఏం కాదు, నార్మల్ గమ్మే. మనం ఆఫీసుల్లో ఇంట్లో యూజ్ చేస్తుంటామే అలాంటిదే. బ్రాండ్ తెలిసిందా? రెడ్ గ్లూ. రెడ్ గ్లూ సార్, ఇది చాలా కామన్ బ్రాండ్ సార్. గమ్ముని యూజ్ చేస్తే హంతకుడిని కనిపెట్టేస్తారని వాడు అనుకోని ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి గొంతుకి ఏదో మార్క్ ఉందని చెప్పావు కదా, అది మోహన్ చేతిరేఖలకి మ్యాచ్ అవుతుందా? లేదు సార్, మెడ మాత్రమే కాదు, ఆ కాయిన్స్ లో కూడా మోహన్ ప్రింట్స్ మ్యాచ్ అవటం లేదు. అంటే మోహన్ని అనుమానించడానికి మన దగ్గర ప్రూఫ్ లేదా? మనకిప్పుడు ఏ ఎవిడెన్స్ దొరకలేదు, కానీ మనకిప్పుడు ఇంకో రూట్ ఉంది. అలాగా? వేరే రూట్ అంటే? వైభవ్. ఆ రూట్ పేరు వైభవ్. వాడే. నీకు తను తెలుసు కదా, కొన్ని రోజుల క్రితం తారికతో లంచ్కి కూడా వెళ్ళొచ్చాడు వైభవ్. అది గుర్తుపెట్టుకోవడానికి వాడు గొప్పోడేం కాదు.
ఆ విషయం ఇప్పుడెందుకు? వాడు టైమింగ్ ఏమైనా చెప్పాడేంటి? అభిజిత్, నిన్న రాత్రి 12:30 to 1:30 లోపు జరిగుండొచ్చు. సార్ రా 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 వైభవ్, నీకు 100 ఏళ్ళు. నీ గురించే గొప్పగా చెప్తున్నాను. వైభవ్, హలో సార్. రిపోర్ట్ రెడీనా? ఎస్ సార్. సార్, ఆ బాడీలో మోహన్ ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, ఇంకా డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వలేదు. అరే, కరెక్ట్గా చెక్ చేశారా? ఎర్రర్ ఏం లేదుగా? లేదు సార్. సరే వదిలే, ప్రాబ్లం ఏం లేదులే. ఫోరెన్సిక్ రిపోర్ట్ మనల్ని సరైన రూట్లో తీసుకెళ్లట్లేదే. అయితే మనం వేరే రూట్నే కనిపెట్టాలి. సార్ ఇదే సార్. సార్ ఇదే చోటు సార్. నిన్న రాత్రి కశిష్ మేడంని ఈ చోటే బిల్డింగ్ ఎదురుగానే డ్రాప్ చేశాను సార్. ఇక్కడ సార్, ఇక్కడ పక్కన ఏ వాచ్మెన్ కూడా లేదు సార్. అదంతా సరే గాని, తనని డ్రాప్ చేసిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళావు? నీలం చాక్ నుంచి ఒక ప్యాసింజర్ని తీసుకెళ్లి పికప్ చేసి డ్రాప్ చేశాను. ఆ ప్యాసింజర్ని ఎక్కడ డ్రాప్ చేశావు? అరే వాచ్మ్యాన్. సార్, నిన్న రాత్రి ఇక్కడ 1:30కి ట్యాక్సీ ఏదైనా వచ్చి ఆగిందా? అవును సార్. 2 గంటలప్పుడు ఓ ట్యాక్సీ వచ్చింది. అందులో సతీష్ సారే వచ్చారు సార్. నేను కొంచెం డ్రింక్ ఎక్కువ తాగారు సార్. ఓకే, మీ సతీష్ సార్ ఏ ఫ్లాట్లో ఉంటారు? నా పేరే సతీష్ సార్. నిన్న రాత్రి నేను బార్కు వెళ్ళాను. ఈ ట్యాక్సీ డ్రైవరే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఎన్ని గంటలకి? అది దాదాపు 2 గంటలు ఉంటుంది. సార్, ఇప్పుడైనా నమ్ముతున్నారా నేను నిజమే చెప్తున్నానని? ఈయన్ని డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళావు? ఎంఐ రోడ్కి వెళ్ళి టీ తాగాను సార్. ఇక్కడికే వచ్చావా? అవును సార్, ఇక్కడే టీ తాగాను సార్. ఇతను నిన్న రాత్రి ఇక్కడికి టీ తాగడానికి వచ్చారా? అవును సార్, రోజు ఇతను ఇక్కడికి వచ్చా టీ తాగి వెళతాడు. నేరుగా టీ తాగి ఇంటికి వెళ్ళిపోతాడు. నిన్న రాత్రి సుమారు 2 గంటలకు వెళ్ళాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? అవును సార్, ఆ టైంలో నాకు నచ్చిన ప్రోగ్రామ్ FM లో వస్తుంది, అందుకే గుర్తుంది. అందుకే నేను చెప్పాను. సార్, ఆ తర్వాత నేను తినగా ఈ ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఈయన మా తండ్రి గారు. ఈయన నడవలేరు సార్, నడవలేరు. మా అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడినా? ఏమైంది? అమ్మ ఏం లేదు, నేను రాత్రి ఎక్కడున్నాను తెలియాలండి వీళ్ళకి, అంతే. 2:30కి ఏం చేశాడు వీడు? మీరెందుకు నా కొడుకుని అనుమానిస్తున్నారు? చూడండి అమ్మా, మేము మీ కొడుకుని అనుమానించట్లేదు. ఆయనకి ప్రాబ్లం రాకూడదని చూస్తున్నాం అంతే. సార్, మీకు ఇంకా నమ్మకం రాకపోతే మా పక్కింటి వాళ్ళని అడిగి చూడండి. నేను రాత్రి ఇంటికి వస్తాడు, వాళ్ళు బయట ఉన్నారు. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నిన్న రాత్రి మోహన్ ఇంటికి రావడం మీరు చూసారా? చూసింది గుర్తుంటే చెప్పండి. అవును సార్, చూశాను. అలాగా? ఎన్ని గంటలకి చూశారు? అది 2:30కి చూశాను. రాత్రిపూట నిద్రపోకుండా మీరేం చేశారు? సార్, మా ఇంటి ఆయన ఆటో డ్రైవర్. ఆయన ఇంటికి లేటుగానే వస్తారు. నేను ఆయనకి భోజనం పెట్టాలిగా. సార్, ఇప్పుడు మీకు నా మీద నమ్మకం వచ్చిందా సార్? అలాగే. నిఖిల్, ఇతను చెప్పేది నిజమైతే మర్డర్ చేసింది ఎవరు? సార్, మొబైల్ కంపెనీ వాళ్ళని ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏమంటున్నారంటే నిన్న రాత్రి కశిష్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందంట. కానీ ఆఫ్ అయిన లొకేషన్ తన ఇంటి దగ్గరలోనే చూపిస్తోంది. ఏంటి, రాత్రి 12 గంటలకి కశిష్ ఫోను ఆఫ్ అయిందా? అంటే నిన్న కశిష మోహన్ బండిలోంచి కిందకి దిగిన వెంటనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సార్, నార్మల్గా అమ్మాయిలు లేట్ నైట్ బస్లో ట్యాక్సీలో వస్తారు కాబట్టి ఫోన్ ఆన్లోనే పెట్టుకుంటారు సార్. నార్మల్గా ఇంట్లోంచి కాల్ వస్తే అక్కడున్నాం ఇక్కడున్నామని చెప్తారు సార్. ఒకవేళ పూర్వి బ్యాటరీ డౌన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చేమో. అయ్యుంటుంది పంకజ్. బ్యాటరీ ఎంటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ కేసుకు సంబంధించి బ్యాటరీ ఖాళీ అవ్వలేదు. కానీ కశిష్ ఫోన్ని ఆఫ్ చేయలేదు. నేను మీకు ఒకటి చెప్పనా? ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసింది ఆ హంతకుడే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేసి ఆమె ఉన్న ప్లేస్ తెలుసుకోకూడదు అని. నేను ఎన్నిసార్లు చెప్పాలి? నా గురించి పట్టించుకోవడం మానేయండి. నేనేం చిన్న పిల్లని కాను.
సరే సరే, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, సరేనా? లవ్ యూ, బాయ్. ఎవరక్కడ? ఎవరు చెప్పండి. ఎవరా అది మెట్లు ఇలా కట్టింది? స్టడీ స్టడీ ఇలా ఇలా వెళ్ళాలి. కరెక్ట్. అరే అరే ఏంట్రా అరే అరే స్టడీగా వెళ్ళరా. అటు తోలిపోతున్నావు నువ్వు. అరే ఈ కాయన ఎలాగా నా ముక్కుకొచ్చి అంటుకుంది. నేను అనుకుంటున్నానా ఖచ్చితంగా పైన ఉన్నోళ్ళే నాకు ఈ కాయని ఇవ్వాలనుకున్నాడే. వచ్చినంత వరకు లాభమే. ఇప్పుడు నువ్వు నా ప్యాకెట్కి వెళ్ళి గమ్ముని పడుకో కదా. ఈరోజు నాకు ఆ దేవుడు మంచి లక్కీ డేగా మార్చేశాడు అనుకుంటా. ఎతుకు ఇంకా ఎతుకు, నీకు బాళ్ళంత డబ్బులు దొరుకుతాయి. ఆ తర్వాత వెళ్ళి మందు కొట్టచ్చు నువ్వు. ఇక్కడ దొరికింది. నువ్వు కూడా వచ్చి నా ప్యాకెట్లోకి వెళ్ళిపో. నువ్వు వెళ్ళి చుట్టుపక్కల కనుక్కో, ఎవరైనా ఏదైనా చూసారా అని. వెళ్ళు త్వరగా. హంతకుడికి ధైర్యం ఎక్కువ సార్. అమ్మాయిలను హత్య చేసి వాళ్ళని స్కై వాక్ మీద వేసి అది చాలదన్నట్టుగా మొహం మీద డబ్బులు అంటిస్తున్నాడు. సార్ నేనేమనుకుంటున్నానంటే ఏమీ తెలియని అమ్మాయిని కనిపెట్టి హత్య చేస్తున్నారు. సార్ ఈ హంతకుడు విక్టిమ్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాడంటే ఈ ఊర్లో ఎవరు ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళనే. అది కనిపెట్టాలి దయా. ఈ అమ్మాయి కూడా కషిష్ లాగానే ఈ ఊళ్ళో ఎవరూ లేకుండా ఒంటరిగా ఉందా అని. సార్ ఐడి కార్డు ఉంది. తిన పేరు అనిత. అడ్రస్ మిలత్ నగర్ అని వేసింది. సినియో కాస్మెటిక్స్లో పనిచేస్తుంది. అనిత? నాకేమీ అర్థం కావట్లేదు ఇదంతా ఎక్కడ లింక్ అవుతుందని. ఎందుకంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని వాడు కరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాడు. నువ్వే ఫోన్ చేసావా? అవును సార్. ఎన్ని గంటలకు బాడీని చూసావు? నేను మీకు ఫోన్ చేశాను కదా, అప్పుడే చూశాను సార్. అప్పుడు నేను బాగా ఎక్కువగా తాగాను సార్, అందువల్ల టైం కరెక్ట్గా చెప్పలేకపోయాను. అంత తాగావా? టైం కూడా ఎంత తెలుసుకోవాలంతగా? అదే చెప్పాను కదా సార్, నేను మీకు ఫోన్ చేశానని. అప్పుడే అమ్మాయిని చూశాను, అప్పటికే చచ్చిపోయింది అమ్మాయి. సార్ నేను చుట్టుపక్కల ఉన్న అందరి దగ్గర అన్ని కొట్లోనూ విచారించాను సార్. ఎవరు కూడా ఈయన హత్య చేయబడింది చూడలేదు. వీడిని తీసుకెళ్ళి వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. రా. పూర్వి సార్ నిన్న రాత్రి ఆ టాక్సీ డ్రైవర్ ఎక్కడున్నాడో కాస్త కనుక్కో. సార్ ఇదంతా మోహనే చేసుంటాడని మీరు అనుమానిస్తున్నారా? నాకు ఏం అర్థం కావట్లేదు దయా. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే
మనం అందరం మోహన్ని ఫాలో అవ్వకూడదని నిర్ణయం తీసుకున్న వెంటనే ఇంకో అమ్మాయి అదే విధంగా చచ్చిపోయింది. మనం ముందు ఏం కనిపెట్టాలంటే ఈ అనిత నిన్న నైట్ ఎన్ని గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది, ఎవరితో వచ్చింది అని. అవును సార్, ఆ రోజు మేడం ఒంటరిగానే వెళ్ళారు ఆఫీస్ నుండి. సరే, ఇక్కడి నుంచి ఆవిడ ఎలా వెళ్ళారు? సార్ తను ఒక ట్యాక్సీలో వెళ్ళారు సార్. ట్యాక్సీ? ఆ ట్యాక్సీ నంబర్ నీకు గుర్తుందా? అవును సార్, నేను నా పని సిన్సియర్గా చేస్తాను. ఇక్కడికి ఏ ట్యాక్సీ వచ్చినా దాని నెంబర్ నోట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. సార్ ఇదే సార్, SZ02V816. సార్ ఇది ఆ మోహన్ ట్యాక్సీ నెంబర్. ఒకవేళ హంతకుడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారంటే ఆ అమ్మాయిలు ఎందుకు అరవలేదు? ఫ్రెడీ, ఒకవేళ వాడు అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేస్తుంటే? అవును సార్, తర్వాత అమ్మాయిని చంపి ఇక్కడే తెచ్చిపెట్టారు. అమ్మాయిల మొహం మీద కాయిన్ అంటించడానికి అది ఇక్కడైతే అది అవకాశం లేదు. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైనా వాడిని చూడడానికి అవకాశం ఉంది. కానీ సార్, హంతకుడు బాడీని తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టాలి? బాడీని ఎలా తీసుకొచ్చి ఉంటాడు? సాకులో వేసి. సార్ నాకేమనిపిస్తుందంటే హంతకుడు శవాన్ని సాకులో వేసి ఇక్కడ తీసుకొస్తారు. లేదు ఫ్రెడీ, లేదు. ఇక్కడ చూడండి, హంతకుడు బాడీని ఈ చెత్త కుండీలోంచి తీసుకొచ్చి ఉండాలి. అందువల్లే వాడిని ఎవరూ కనిపెట్టలేదు. వెతకండి, దీంట్లో మనకు కావాల్సిన ఏదైనా దొరకచ్చు. ఫ్రెడీ సార్, దయా సార్, సార్ డస్ట్బిన్లో ఈ కాయిన్ దొరికింది. సార్ ఒకవేళ ఈ కాయిన్ హంతకుడిదా? అవును పూర్వి, ఇది హంతకుడు కాయినే. దీనికి కూడా గమ్ అంటుకుంది చూడండి. డెడ్ బాడీకి ఉన్న సేమ్ గమ్తోనే అమ్మాయిల మొహం మీద అంటించాడు. హలో, ఏంటి అలాగా? ఏమైంది సార్? ఈ అనిత కూడా చనిపోక ముందు ఆ మోహన్ గాడు బండే ఎక్కిందంట. ప్రియాంక, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిజంగానే ఇష్టం. నాకు తెలుసు. నువ్వు ఫ్రీగా ఉంటే నేను సినిమాకి వెళ్దామా? మోహన్, నీతో పిక్చర్ చూడడం కన్నా ఒంటరిగా వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. సో ప్లీజ్ నా వెంట పడటం మానే. హే మోగన్, ఇంకా నీ పరువు పోగొట్టుకుంటావా? ఈ ఆఫీస్లో ఉన్నది ఒక్క హీరోనే, అది నేనే. ఏమంటావు ప్రియాంక? అఫ్ కోర్స్ రివేష్. మనం డిన్నర్కి ఎప్పుడు వెళ్తున్నాం? ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, నీకు తెలుసు కదా. బట్ సూన్. సార్, మీరు హంతకుడు దొరికాడా? దొరికాడు. వీడే హంతకుడు. సార్, ఇది నా ఫోటో సార్. ఇది అవును, నీ ఫోటోనే. కశిష్ని చంపావుగా, చాలదా నీకు? ఇంకొక అమాయకురాల్ని విక్టిమ్గా మార్చావు. లేదు సార్, నేను ఒట్టేసి చెప్తున్నాను, నేను హంతకుడిని కాదు సార్. దీనికి సమాధానం ఇక్కడ కాదు, సిఐడి ఇంట్రాగేషన్ రూమ్లో చెప్పురా. లేదు సార్.
ఏంటి మిత్రమా, ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా? సార్, చాక్లెట్ డ్రాపర్స్ ఇంకా వెంట్రుకలు కూడా దొరికాయి, గోర్లు కూడా దొరికాయి. అద్భుతం, అదిరిపోయింది. ఈ కాలం మనుషులకి టైం ఉండట్లేదు. ట్యాక్సీ ఎక్కి మరి గోర్లు కట్ చేస్తున్నారు. హాయ్ అభిజిత్. హాయ్. ఎలా ఉన్నారు? నన్నా? నేను బానే ఉన్నాను. ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. నేను జస్ట్ మీ దగ్గర మీ జుట్టు కాస్త జుట్టు? ఐ థింక్ యూ నీడ్ అ హెయిర్ కట్. హెయిర్ కట్టా? అవును. ఏంటి విషయం? ఎందుకంటే నిన్నే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. సార్ కాపాడండి, నన్ను కాపాడండి సార్. సార్ నేను భయపడ్డాను సార్, నేను అతుక్కుపోయాను. ఇదిగో ఈ గమ్ వల్లే. సార్ ఇంకా నేను ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి సార్? నువ్వు నిజాన్ని ఒప్పుకుని ఎందుకు చేసావో చెప్పేంతవరకు. సార్ నేను నిజంగా హత్య చేయలేదు సార్. సార్ ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఎందుకు మీరు నా మీద అనుమానం పడుతున్నా అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. నీకు ఈవిడ తెలుసా? అవును సార్, రాత్రి ఈవే నా టాక్సీ ఎక్కింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. నిన్న రాత్రి ఏ పరిస్థితుల్లో మాకు కషిష్ బాడీ దొరికిందో అదే పరిస్థితిలో ఈ అమ్మాయిని కూడా చంపేశారా? ఓరి భగవంతుడా. ఎక్కువగా నటించుకో. ఓ హత్య చేసింది నువ్వే. నేనెందుకు సార్ చంపుతాను? సార్ నేను వచ్చి ఈ అమ్మాయిని రాత్రి ఇంట్లో డ్రాప్ చేశాను సార్. 11:30 ఉంటుంది సార్. తర్వాత ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంటికి వెళ్ళావా? నైట్ డ్యూటీయే కదా నువ్వు చేస్తావు. అలాంటప్పుడు ఎందుకురా ఇంటికి వెళ్ళావు? సార్ అది నిన్న రాత్రి ఏమైందంటే బయట దాబాలో ఆలు పరోటా తిన్నాను సార్. అందువల్ల నాకు కడుపులో తిప్పేసింది సార్. చాలా బాగా నటిస్తున్నావురా నువ్వు. సార్ నేను నటించట్లేదు సార్, నిజం ఇదే సార్. నువ్వు చెప్పింది నిజం అంటే మరి బాటిల్ సంగతి? ఇది గమ్ నా టాక్సీలోనా, అందులోనా ఉండింది? డ్రామాలు ఆడుతున్నావా? సార్ ఈ గమ్ని ఈ ఊర్లో చిన్నపిల్లలు అందరూ ఇలాంటి గమ్మే వాడతారు సార్. అది ఇదే. అలాగా? ఈ గమ్ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ కూడా మాకు దొరికాయి. అవి కూడా నీది కదా? సార్ ఇదిగోండి చెక్ చేసుకోండి. సార్ ఇతను బాగా ప్లాన్ చేశారు. గ్లౌస్ వేసుకుని గ్లూని పెట్టుంటారు. సార్ మీరు అందరూ కలిసి నన్ను ఇరికి వాళ్ళని చూస్తున్నారు సార్. సార్ మీరు కావాలంటే మా పక్కింటి వాళ్ళని అడగండి సార్. నేను నైట్ త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్న వరకు బాత్రూమ్కి ఇంట్లోకి నడుస్తూనే ఉన్నాను సార్. చాలా కష్టపడ్డాను సార్. ఆ ఇద్దరు అమ్మాయిల హత్య ఎందుకు జరిగింది? చచ్చిపోయిన ఇద్దరు నీ టాక్సీలోనే వచ్చారు. చెప్పు సార్. నాకేమనిపిస్తుందంటే ఎవరో నన్ను ఇరికించాలని ట్రై చేస్తున్నారు సార్. ఎవరు? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు లేదు, నాకు అలాంటి వాళ్ళు ఎవరు గుర్తులేరు. నిన్నెవరు ఇరికించాలనుకుంటున్నారు చెప్పు. అది కనపడాల్సింది మీరే కదా సార్. మీకు తెలుసు కదా సార్ నాకేం తెలియదని చెప్పి. మీరు అడిగే ప్రశ్నలు అడిగి నేను సమాధానం చెప్తాను కదా సార్. ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాను కదా సార్ మీకు. సరే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఓకే. ఏంటి సార్ వెళ్ళనిచ్చారు? నాకు తెలిసి నువ్వు చాలా మిస్ అవుతున్నావని. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు చెప్పు. ఢిల్లీ ఏమీ దూరంలో లేదు. ఫ్లైట్లో వస్తే 2 hours అవుతుంది. నన్ను నేను చూసుకుంటాను. నేను ఈ హత్యల గురించి వింటున్నాను. సరే, త్వరగా రా. జాగ్రత్త. బాయ్. టేక్ కేర్. ఏమైంది? తెలియలేదు మేడం, చెక్ చేస్తాను. అరే, ఇతను బానెట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం పూర్విని ఎలా చూడాలి? పూర్వి మనకు కనపడపోతే ఏంటి? మోహన్ మన కళ్ళకి కనపడుతున్నాడు కదా. మేడం, అది ఇంజిన్ హీట్ అయిపోయింది మేడం. ఒక్క నిమిషం. ఎంత టైం పడుతుంది మేడం? 2 minutes. పూర్వి సార్, పూర్వి కనిపించట్లేదు. మేడం, అది మేడం మేడం రేయ్, అమ్మాయి ఎక్కడా? సార్, నిన్ను అమ్మాయినే వెతుకుతున్నాను. 150 రూపాయలు అయింది, ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు రే డ్రామాలప్పు, నిజం చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ దాచావో? అరే సార్, నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడు మీరెందుకు నన్నే పట్టుకుంటున్నారో తెలియట్లేదే. ఎందుకంటే నీ టాక్సీలో వచ్చే అమ్మాయిలనే తీసుకెళ్లి హత్య చేస్తున్నారు. చెప్పు. పూర్వీకి ఇచ్చిన ఆ ట్రాకర్ ఇప్పుడు స్కైవాక్ పక్కన చూపిస్తుంది సార్. స్కైవాక్ సార్, నీ సంగతి తర్వాత చెప్తాను. సార్, ఈ వైపు. సార్, ఈ వైపు రండి, ఇక్కడ చూపిస్తుంది. రెడీ, నేను చెప్పేదాకా షూట్ చేయొద్దు. హంతకుడిని ప్రాణాలతో పట్టుకోవాలి. అర్థమైంది సార్. సార్, దగ్గరికి వచ్చేసాం. ఓ నో సార్, ఇది పూర్వీ పర్స్. సార్, ట్రాకర్ దీనిలోనే ఉంది. ఓహ్, అయితే హంతకుడికి ఇందులో ట్రాకర్ ఉన్న విషయం తెలిసిపోయింది. అందుకనే బ్యాగ్ ఇక్కడ విసిరేసి వెళ్ళిపోయాడు. అవును సార్, కానీ పూర్విని తీసుకెళ్ళాడు సార్. రెడీ, ఓపెన్ చేయి. నువ్వు అటువైపు వెళ్ళు, మేము ఇటువైపు వెళ్ళి చూస్తాం. మీరు ఇటు వెళ్ళి చూడండి. ఎస్ సార్. ఇలా చూడండి అయ్యా, మీరు ఈ అమ్మాయిని చూసారా? మీరు ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? తన పేరు పూర్వి, సిఐడి ఆఫీసర్. చూడలేదు సార్. మీరు చూసారా? ఇతన్ని చూసారా? నో సార్. ఫ్రెడీ సార్, నేను చాలా మంది దగ్గర అడిగాను, ఎవరూ పూర్విని చూడలేదు సార్. అవును సార్, నాకేం అర్థం కావట్లేదు. సడన్ గా పూర్వి ఎలా కనిపించకుండా వెళ్ళిపోయింది? నాకంత అర్థమైంది. ఇదిగో చూడు, పొద్దున్న ఇక్కడ చెత్త పుట్టు ఉండాలి, దీంట్లోనే తీసుకెళ్ళి ఉండాడు. అలాగైతే సార్,
ఆ ఇద్దరు అమ్మాయిలాగే పూర్విని కూడా హంతకుడు ఈ బాక్స్లోనే. అవును ఫ్రెడీ, మనం వెళ్ళే రూట్ కరెక్ట్ అయితే ఆ హంతకుడు మనం వేసిన వల్ల ఇరుక్కున్నాడు. శ్రేయ, నువ్వు ప్రతి చోట ట్రాకర్ పెట్టావు కదా? అవును సార్. వెంటనే చెక్ చేసి చూడు ఎక్కడున్నారని. సార్ దొరికింది. ఇప్పుడు ఆ డస్ట్బిన్ చాన్పాల్ రూట్లో ఉంది. అది బాబు బజార్ రూట్లో వెళ్తుంది. జాన్పూర్కి వెళ్ళి ఇక్కడే పక్కనే ఉంది, పదండి. సార్ ఈ వైపు. సార్ ఉండండి. సార్ ఈ వైపు చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి. పూర్వి, పూర్వి ఎక్కడుంది? ఇదేంటిది? ట్రాకర్ అయితే పక్కనే ఇక్కడెక్కడ ఉన్నారు, వెతకండి. అభిజిత్, పూర్విని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలిసి లేదు, ఇంకా ఏం తెలియలేదు. కానీ ఈ బిల్డింగ్లోనే ఇక్కడ ఎక్కడ ఉంది. సిఐడి. ఏ ఆగు, లేదంటే కాల్ చేస్తాను. పూర్వి, పూర్వి. ఆగు తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావు? మాకు చుక్కలు చూపించింది నువ్వేనా? అవును నేనే. ఏ, నన్ను చూసి షాక్ అయిపోయారా? లేదే, ఒక విషయం జరగబోతుంది కదా, అది చూసి నువ్వే షాక్ అవబోతున్నావు. ఖచ్చితంగా షాక్ అవుతుంది. వద్దు, నా మాట విను, వద్దు. వీడిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత నిజం తెలుసుకుంటా. అభిజిత్, వీడిని అసలుకి పోస్ట్ మార్టానికి మీ సవాలే వెళ్తాయి. మోహన్, వదులు వాడిని, మర్యాద వదిలే మా తమ్ముడిని. తమ్ముడా? రై, వీడు నీ తమ్ముడా? అవును, వాడు నా తమ్ముడు. వాడు నువ్వేం చేస్తే దీన్ని నేను చంపేస్తాను. వదిలే వాడిని. నువ్వు వాడిని ఏమైనా చేస్తే ఆఫీసర్ని ఇక్కడే చంపేస్తాను. కానీ మీ ఇద్దరు ఎందుకు నా అమ్మాయిలు హత్య చేస్తున్నారు? ఎందుకంటే పని చేసే అమ్మాయిని చూస్తే నాకు అసలు నచ్చదు. ఎందుకు నీకు నచ్చరు? ఆ అమ్మాయికప్పు అమ్మాయిలు నిన్నేం చేశారా? అమ్మాయిలు చేయాల్సిన పని ఇంటి పనులు చేయడం మాత్రమే. వంటగదిలో ఉండాలి. ఒక మగోడికి సమంగా పనికెళ్ళడం అనేది ఎలా మీరు ఆలోచించగలిగారు? డబ్బులు సంపాదించేది వీళ్ళ పని కాదు, అది పురుషులు చేసే పని. ఏంట్రా తమాషా చేస్తున్నారా? గడప దాటి బయటకొచ్చి పని చేస్తున్నందువల్ల సమాజంలో మగాడు తన సత్తాన్ని నిరూపించుకుంటున్నాడు. అలాగే స్త్రీలు కూడా నిరూపించుకోవాలి, అర్థమైందా? లేదు, ఖచ్చితంగా లేదు. డబ్బుల కోసం నన్ను తను మోసం చేసింది. నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రియాలు.
సునీత ఇగో ఇగో డబ్బులు పెట్టుకో. ఈ 380 ఉన్నాయి, ఇంకా నేను తీసుకొచ్చిస్తాను. 380? మా అమ్మకి ట్రీట్మెంట్ దీంతోనే చేయగలనా? లేదంటే డబ్బులు కొంచెం నేను రెడీ చేస్తాను, నువ్వేం బాధపడద్దు. బాధపడొద్దా? ఈ డబ్బుతో నేను మా అమ్మని కాపాడలేను. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను కూడా బయటికి వెళ్ళి ఏదో జాబ్ చేస్తానని. లేదు, అమ్మకేం కాదు, నేనున్నాను కదా. ఇక నీకు నాకు సెట్ కాదు, నీ డబ్బు నాకు వద్దు. ఇక జీవితాంతో నువ్వు నా మొహాన్ని చూడకూడదు, గుర్తుంచుకో. సునీత, సునీత, శ్యామ్ నగర్ లో ఉన్న స్కై వాక్ లో నా మీద డబ్బులు ఇసిరేసి తను వెళ్ళిపోయింది. కాశీష్ని ఎలా చంపావు? ఆ రోజు రాత్రి తన ఇంట్లో డ్రాప్ చేసినప్పుడు తన కోసం రివేస్ అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ టైంలో నువ్వు పార్టీలో ఉన్నావు కదా? అవును, కానీ కాసేపు తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత తనని పికప్ చేసుకున్నాను. మరి అనితాని ఎలా చంపావు? ముందు తన్ని నేను బెదిరించాను, భయపించాను. ఆ తర్వాత వద్దు వద్దు ప్లీజ్ వద్దు వద్దు. ఈ అమ్మాయిని చంపక ముందు వాళ్ళకి సరైన ఒక గుణపాఠం నేర్పించాలి. చెప్పింది మీకు అర్థమైందా ఏంటి లేదా? మేమిద్దరం నీకు సరైన గుణపాఠం చెప్తాం. ఒక అమ్మాయి లేదంటే మీరు ఈ లోకానికే వచ్చేవారు కాదు, అర్థమైందా? భలే, ఇక వెళ్దాం పదండి. ఖచ్చితంగా అమ్మాయిలు ఇలా ఎవరైతే హింస పెడుతున్నారో, ఎలా కట్టడిస్తేస్తున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దెబ్బలు తిని జైలుకి వెళ్లాల్సిందే.